హలో, వెల్కమ్ టు టేస్ట్ ఈజ్ అవర్ ప్రయారిటీ. ఈ వీడియోలో కాకరకాయ వెల్లుల్లి కారం తయారీ విధానం చూద్దాము. మళ్ళీ చేసుకుని తినాలనిపించే రెసిపీ అండి ఇది. ఇంకా టేస్ట్ అయితే జన్మలో మర్చిపోలేరు, అంత బాగుంటుంది. తయారీ విధానం చూద్దాము. ఈ రెసిపీకి 1/2 కేజీ కాకరకాయలు తీసుకోవాలి. కాకరకాయల్ని సెలెక్ట్ చేసేటప్పుడు మధ్యలో వత్తి చూస్తే గట్టిగా ఉండాలి, ఎక్కడ మెత్తగా ఉండకూడదు. ఇంకా కాకరకాయని కట్ చేసినప్పుడు పండినవి వస్తే తీసేయాలి. వీటిని పైన పీల్ ఆఫ్ చేసుకోవాలి. మరీ డీప్గా తీయాల్సిన పని లేదు, పైన తీస్తే సరిపోతుంది. ఇలా అన్ని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత వాటర్ని పోసుకొని కాకరకాయని పిండుతూ పైన రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవటం వల్ల పైన ఉన్న డస్ట్ మట్టి పోతుంది. ఫ్రెష్ వాటర్ని యాడ్ చేసి 2-3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక పొడి క్లాత్ మీద వేసి పిండుతూ తుడుచుకోవాలి. ఇలా పిండుకోవడం వల్ల కాకరకాయలకి ఉండే వాటర్, అలానే మనం వాష్ చేసినప్పుడు ఉన్న వాటర్ క్లాత్ అబ్జర్వ్ చేస్తుంది. ఇలా తుడుచుకున్న కాకరకాయల్ని ఒక అరగంట పాటు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ పొడిగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరి మందంగా కాకుండా మీడియంగా ఈ సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసి ఆయిల్ మొత్తము కాకరకాయ ముక్కలకి పట్టేటట్టు ఒకసారి కలుపుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవ్వడానికి 20 to 25 మినిట్స్ పాటు టైం పడుతుంది. ఈలోపు ఈ రెసిపీకి అవసరమైన వెల్లుల్లి కారంని రెడీ చేసుకుందాము. వెల్లుల్లి కారం కోసము ఒక ఫుల్ వెల్లుల్లి గడ్డ, అలానే 6 టీ స్పూన్ల కారంని తీసుకోవాలి. ఇక్కడ కారంని ప్లెయిన్ కారం కాకుండా సాంబార్ కారంని తీసుకుంటున్నాను. వెల్లుల్లి గడ్డని శుభ్రంగా వలుచుకొని 6 టీ స్పూన్ల కారము, అలానే 1 టీ స్పూను సాల్ట్ని రోట్లోకి యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో అయినా సరే గ్రైండ్ చేసుకోవచ్చు. రోట్లో గ్రైండ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కారం అంతా వెల్లుల్లిపాయలకి పట్టే విధంగా దంచుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి కారంని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు కాకరకాయలని చూద్దాము. ఇవి ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఇంకొక 20 మినిట్స్కి వీటి కలర్ ఇలా రెడ్ కలర్లోకి వస్తుంది. ఈ స్టేజ్లో కాకరకాయలు ఫ్రై అయిపోయినట్టే. ఈ కాకరకాయ ముక్కల్ని కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేసినా మాడిపోయినట్టు అవుతాయి, తక్కువ ఫ్రై చేసినా మెత్తగా ఉంటాయి. ఒక కాకరకాయని టేస్ట్ చేస్తే కరకరలాడుతూ ఉండాలి. ఇందులో హాఫ్ ఆఫ్ ద ఆయిల్ని రిమూవ్ చేసి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ నుంచి 1 టీ స్పూన్ జీరా, 1 టీ స్పూన్ తాలింపు గింజలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకును వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు రెడీ చేసుకున్న వెల్లుల్లి కారంని యాడ్ చేసి కారం అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ పాటు వెల్లుల్లి కారంని ఆయిల్లో ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారము రెడీ. ఈ కాకరకాయ కారం రెడీ చేసేటప్పుడు చాలా మంచి సువాసన వస్తుంది. ఈ కాకరకాయ కారంని ఎయిర్ టైట్ జార్లో వేసి స్టోర్ చేస్తే 1 వీక్ పాటు నిల్వ ఉంటుంది. చూడండి, 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే సర్వ్ చేసుకోకుండా 10 మినిట్స్ పాటు అలా వదిలేస్తే ముక్క గట్టిగా అవుతుంది. ఈ కాకరకాయ కారంని డైరెక్ట్గా రైస్లో తీసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులోకి, సాంబార్లోకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.